హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్. ఫ్రెండ్స్, టైం చూసినట్టయితే 9:13 అయింది. ఇంకో 2 minutes అయితే ఉంది. డేట్ కూడా మీరు చూడొచ్చు, 12th March అన్నట్టు. ఒక్క నిమిషం, టైం అయితే 1 minute ఉంది కాబట్టి ఒక్క నిమిషం. బై బ్రాకెట్ ఆర్డర్ మార్కెట్ 70 పాయింట్స్ స్టాప్ లాస్ మంది. ఒక్క నిమిషం. టేక్ ప్రాఫిట్ వచ్చేసి 100 పాయింట్స్ పెడదాం. ఓకే, స్టిల్ నో అయితే ఇంకో 1 minute అయితే ఉంది ఫ్రెండ్స్. మార్కెట్ అయితే ఓపెన్ అవ్వడానికి మనం డే హై ఒకటి డ్రా చేసి పెట్టుకుందాం. ఒక్క నిమిషం. ఓకే, నేను ఇంకో సిస్టంలో చార్ట్ చూస్తున్నా. కొంచెం సిస్టమ్ ముందుకి రావడానికి కొంచెం లేట్ అయిపోయింది అన్నట్టు ఈరోజు సిస్టమ్ ముందు రావడానికి. ఒక్క నిమిషం. స్టిల్ అయితే ఆ సిస్టంలో చార్ట్ చూస్తున్నా. చార్ట్స్ ఓకే. ఓకే, అందులో నేను ఫ్యూచర్స్ చార్ట్ చూస్తున్నా. సారీ, ఇండెక్స్ ఏదైతే ఉందో ఇండెక్స్ చార్ట్ చూస్తున్నా ఫ్రెండ్స్. ఇందులో అయితే ఫ్యూచర్స్ అన్నట్టు. ఫ్యూచర్స్కి ఇండెక్స్కి కొంచెం ఇది ఉండిద్ది అన్నట్టు, కొంచెం డిఫరెన్స్. ఓకే, డే హై ఏదైతే ఉందో కలర్ మారుద్దాం. ఒక్క నిమిషం. ఓకే, బ్లాక్. ఓకే, ఈ డే హై ఏదైతే ఉందో మనకి నేను చాలాసార్లు మన వీడియోలో చెప్పాను. ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో ఓకే మార్కెట్ అయితే ఓపెన్ అయింది. గ్యాప్ అప్లో ఓపెన్ అయింది ఫ్రెండ్స్. నియర్లీ 450 పాయింట్స్ గ్యాప్ అప్లో అయితే ఓపెన్ అయింది. ఓకే, చూద్దాం. ఒక్క నిమిషం. నేను ఆ సిస్టంలో చార్ట్ చూస్తున్నా. ఒక ప్రైస్ యాక్షన్ అయితే హ్యూజ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు మాత్రం ఒక ప్రైస్ యాక్షన్ అయితే నేను చూస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ఛాన్స్ ఉండిద్ది కాబట్టి నేనైతే కొంచెం ప్రైస్ యాక్షన్ అయితే చూస్తాను అన్నట్టు. హైయర్ హై కానీ లోవర్ లో కానీ నాకు ఎక్కడైనా అనిపించిందంటే డెఫినెట్గా నేను పొజిషన్ తీసుకుంటా. ఈరోజు 100 క్వాంటిటీతో చేస్తాం ఫ్రెండ్స్. నిన్నైతే ఒక 1000 రూపీస్ మనకి సరిపోలేదని చెప్పేసి బ్రోకర్ అయితే అలౌ చేయలేదు మనకి, ఆర్డర్ ప్లేస్ చేయడానికి. ఈరోజైతే మీకు ఒకసారి నా ఫండ్స్ కూడా చూపిస్తా ఎండ్ ఆఫ్ ది వీడియోలో. దానివల్ల మీకు ఒక ఐడియా అయితే వచ్చింది. ఈరోజైతే మనకి ఫండ్స్ అయితే సఫిషియెంట్గా ఉన్నాయి. ఎందుకంటే నిన్న కాదు, అంతకుముందు రోజు అన్నట్టు. నియర్లీ 9200 అంటే మనకి నెట్ ప్రాఫిట్ వచ్చేసి 8600 సమ్ అరౌండ్ ఎంత ప్రాఫిట్ అయితే వచ్చింది. కాబట్టి మనకు ఫండ్స్ అయితే సఫిషియెంట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో 6000 ఎందుకైనా మంచిదని చెప్పేసి ఇంకో 6000 అనేది యాడ్ చేశాను అన్నట్టు. ఓకే, చూద్దాం. స్టిల్ నో అయితే మనకైతే ఒక ప్రైస్ యాక్షన్ అయితే ఏం కనిపించలేదు. ఏదైనా అప్డేట్ ఉంటే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. ఫ్రెండ్స్, మనకి సెల్లింగ్ వైపు అయితే ఒక ఆపర్చునిటీ అయితే కనిపిస్తుంది. మన ఇనిషియల్లో నేను బై పెట్టాను, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఇప్పుడైతే మళ్ళీ సెల్ వైపు మన పొజిషన్ అయితే కన్వర్ట్ చేసా. ఒక్క నిమిషం. ఓకే, ఎంట్రీ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. మన ఎంట్రీ పాయింట్ అనేది పర్ఫెక్ట్గానే తీసుకున్నా. కాకపోతే కొంచెం పైన మనకి దొరుకుంటే మాత్రం బాగుండన్నట్టు. ఈ లెవెల్లో దొరుకుంటే మాత్రం ప్రైస్ అయితే బాగున్నాం. బట్ స్టిల్ ఓకే, స్టిల్ ఇది గుడ్ ఎంట్రీ పాయింట్ అన్నట్టు. ఓకే, చూద్దాం. స్టిల్ అయితే 2000 అట్లా లాస్ అయితే చూపిస్తుంది, 1800 అట్లా. ఒక్క నిమిషం. ఓకే, డాష్ బోర్డ్ మీరు ఇక్కడ చూడొచ్చు, 1600 అట్లా లాస్ అయితే చూపిస్తుంది. ఏదైతే డే హై ఉందో డే హై దగ్గర నుంచి మార్కెట్ అనేది కొంచెం హ్యూజ్ గ్యాప్ అప్లో అయితే ఓపెన్ అయింది. ఇన్ కేస్ మన స్టాప్ లాస్ అనేది హిట్ అయింది అనుకోండి, నియర్లీ ఒక 7000 అయితే లాస్ వచ్చింది. 7000 లాస్ వచ్చింది కదా అని చెప్పేసి నేను ఈ వీక్లో నేను లాసెస్లోకి అయితే పోను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీక్లో మొత్తం 4 వర్కింగ్ డేస్ ఉంటాయి. అందులో ఆల్రెడీ 3 వర్కింగ్ డేస్ మనం ప్రాఫిట్లోనే ఉన్నాం. ఈరోజు మనం మార్కెట్ కొంత అమౌంట్ ఇచ్చినా సరే మనకేం పెద్ద ఫరక్ పడదు అన్నట్టు. మహా అయితే ఒక 7000 లాస్ అయింది. 7000 లాస్ అయినా సరే స్టిల్ మనం ప్రాఫిట్లో ఉంటామన్నమాట ఈ వీక్లో. అట్లా మనం బిజినెస్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి తప్పితే ఈరోజు మార్కెట్లోకి వచ్చామంటే ఈరోజు ప్రాఫిట్ ఎట్లా అయినా సరే రావాలి, రేపు మార్కెట్లోకి వచ్చామంటే రేపు ఎట్లా అయినా సరే రావాలి, అట్లా అయితే మాత్రం ఎప్పుడు అనుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ మైండ్ సెట్తో మనం వచ్చామనుకోండి, లెట్స్ సే నేను ఈరోజు ఎట్లా అయినా సరే మార్కెట్ నుంచి కొంత అమౌంట్ తీయాలి, ప్రాఫిట్ రావాలని చెప్పేసి నేను మార్కెట్లోకి వచ్చాను అనుకోండి. లెట్స్ సే ఇప్పుడు ఒక స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి. హిట్ అయితే ఏమైందంటే మన సైకాలజీ ఎట్లా వర్క్ అయిందంటే, ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు, స్టిల్ అయితే 1000 అట్లా ప్రాఫిట్ చూపించింది. ఓకే, 600 అట్లా. మన సైకాలజీ ఎట్లా వర్క్ అయ్యిద్దంటే, ఇన్ కేస్ స్టాప్ లాస్ హిట్ అయిందంటే మనం ముందుగానే మైండ్లో ఒకటి ఫిక్స్ అయ్యి వచ్చామన్నట్టు, ఈరోజు ఎట్లయినా సరే మార్కెట్ నుంచి ప్రాఫిట్ రావాలని. వన్స్ స్టాప్ లాస్ హిట్ అవ్వగానే మన ఈగో హట్ అయ్యిద్ది. ఈగో హట్ అవ్వడం వల్ల ఏంటంటే ఓకే ఇంకో ఎంట్రీ తీసుకుందాం, ఈ ఎంట్రీ ఓకే స్టాప్ లాస్ హిట్ అయింది కదా, ఎక్కడి నుంచి మార్కెట్ అనేది నా ఫేవర్లో నడుస్తుందని చెప్పేసి మనం మార్కెట్ని ఫోర్స్ఫుల్గా చూస్తాం అన్నట్టు. ఒక స్ట్రాటజీ మనం డే స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఫ్రీ మైండ్తో మనం డే స్టార్ట్ చేస్తామో
అంత ఫ్రీ మైండ్తో మనం నెక్స్ట్ ఎంట్రీ తీసుకోలేము అన్నట్టు. ఒక ఫోర్స్ఫుల్గా మార్కెట్ని చూస్తాం, ఫోర్స్ఫుల్గా ఒక ట్రెండ్ని చూస్తాం, మనమే అనుకుంటాం అనమాట. అక్కడ ట్రెండ్ ఫాలో కాకపోయినా, ఐ మీన్ ఒక ట్రెండ్ క్రియేట్ అవ్వకపోయినా సరే, ఓకే ఇక్కడ ట్రెండ్ క్రియేట్ అయింది, లోవర్ లో ఫామ్ అవుతుంది, లేదంటే హైయర్ హై ఫామ్ అవుతుంది, ఎక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్ళిద్ది, నేను టార్గెట్ కొంచెం పెంచి ఏదైతే ఇనీషియల్ స్టేజ్లో లాసెస్ వచ్చాయో ఆ లాసెస్ని కూడా నేను కవర్ చేసేస్తా అని చెప్పేసి ఏంటంటే, ఇప్పుడు నేను 100 టార్గెట్ పెట్టాను, ఇప్పుడు స్టాప్ లాస్ హిట్ అయింది కదా అని చెప్పేసి 100 ప్లేస్లో ఒక 200 టార్గెట్ పెట్టేసి, లేదంటే క్వాంటిటీ సైజ్ పెంచేయడం కానీ, ఇప్పుడు 100 క్వాంటిటీతో చేస్తాను, లేదంటే క్యాపిటల్ ఉంటే 200 క్వాంటిటీ పెంచి, ఇట్లా మనం ఏంటంటే ఇక్కడ టోటల్గా మన సైకాలజీ వర్క్ అయ్యిద్ది ఫ్రెండ్స్. అంతే తప్పితే అక్కడ స్ట్రాటజీ వర్క్ కాదు, మన మైండ్ సెట్ వర్క్ కాదు, సిర్ఫ్ కేవలం ఒక ట్రేడర్ సైకాలజీ మాత్రమే వర్క్ అయ్యిద్ది. కాబట్టి నేను ఒక ఎంట్రీ తీసుకుంటా, ఇన్ కేస్ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి వెరీ ఫైన్, టార్గెట్ హిట్ అయింది అనుకోండి వెరీ ఫైన్, అంతే, డన్ ఫర్ ది డే. ఇంకా ఆ రోజుకి ఇంకా మార్కెట్తో మనం ఫైట్ చేయొద్దు అన్నట్టు. ఒక్క నిమిషం, మీరు ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్లో మీరు చూసుకున్నట్టయితే, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఓకే, ఈ హైయర్ హై ఏదైతే ఉందో, ఈ ఒక్క నిమిషం మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రజెంట్ అయితే 3300 అట్లా ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. ఓకే, 2600, 2900, ఓకే, ఐ మీన్ వన్స్ ఈ ఏదైతే ఉందో, నేను ఇంకో సిస్టంలో చార్ట్ చూస్తున్నా ఫ్రెండ్స్. ఒక్క నిమిషం, 3000, ఓకే, 3500 అట్లా ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్. కాకపోతే నేను ఇంకో సిస్టమ్ ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టంలో నేను 5 మినిట్స్లో చూస్తున్నా. మీకు అర్థం కావడానికి ఇందులో 1 మినిట్ నేను అప్లై చేశాను అన్నట్టు. అంతే తప్పితే నేను అందులో 1 మినిట్ చూసి ఇందులో 5 మినిట్స్ మీకైతే చూపించలే. నేను యాక్చువల్గా చూసేదే 5 మినిట్స్. ఒక్క నిమిషం మీకు ఒకసారి, మీరు ఇక్కడ ఈ డే హై ఏదైతే ఉందో, నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ లో ఏదైతే ఉందో మార్కెట్ అనేది ప్రైజ్ యాక్షన్, వన్స్ ఈ లో అనేది బ్రేక్ అయితే మాత్రం మార్కెట్ మన టార్గెట్ అయితే హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉండిద్ది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే లోవర్లో ఫామ్ చేసుకుంటూ మార్కెట్ అనేది కిందకు వచ్చిందంటే డెఫినెట్గా మన టార్గెట్ అనేది హిట్ అయ్యిద్ది. సిమిలర్లీ వన్స్ ఈ హై ఏదైతే ఉందో, ఒక్క నిమిషం డ్రా చేసి చూపిస్తా. ఓకే, ఈ హై ఏదైతే ఉందో, ఒక్క నిమిషం, ఓకే, ఈ హై ఏదైతే ఉందో, ఈ హై కానీ మార్కెట్ బ్రేక్ అయిందంటే మన స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే మార్కెట్ అనేది హైయర్ హై ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్తుంది అని అర్థం అన్నట్టు. లేదు, ఎక్కడి నుంచి ఈ హై ఏదైతే ఉందో, ఇప్పుడు నేను డ్రా చేసిన హై ఏదైతే ఉందో అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ రెస్పెక్ట్ చేసి కిందకి వచ్చిందంటే, ఒక్క నిమిషం, ఓకే, ఈ డ్రా చేసిన లైన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మార్కెట్ రెస్పెక్ట్ చేసి కిందకి వచ్చిందంటే లోవర్లో ఫామ్ చేసేది మన టార్గెట్ హిట్ అయింది. లేదు, ఈ పైన హై ఏదైతే ఉందో హైని క్రాస్ చేసిందంటే హైయర్ హై ఫామ్ చేసుకుంటూ మార్కెట్ అనేది మన స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. నేను 100% ఏది మన టార్గెట్ డెఫినెట్గా హిట్ అయిద్దని నేను ఎప్పుడు చెప్పలే. ఇక్కడ ఈ లో ఏదైతే ఉందో మీరు లో చూడవచ్చు. ఈ లో బ్రేక్ చేసిందంటే అక్కడ నుంచి మార్కెట్ షార్ప్గా కింద పడి మన టార్గెట్ అనేది హిట్ అయ్యిద్ది అన్నట్టు. ఒకసారి క్లియర్ చేసా. ఒకసారి ఈ లో ఏదైతే ఉందో, ఈ లో అనేది మార్కెట్ అనేది, ఒక్క నిమిషం మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుండి మార్కెట్ అనేది హైయర్ హై ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్ళిందంటే మన స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అదే ఇక్కడ నుంచి కింద పడింది అనుకోండి, మన టార్గెట్ అనేది హిట్ అవ్వడానికి అనేది ఛాన్స్ అయితే ఉంది. ఇది జస్ట్ మనకి ఒక ప్రెడిక్షన్ మాత్రమే ఫ్రెండ్స్, అంతే తప్పితే 100% అయితే మాత్రం నేనేం చెప్పలేను. నేనే కాదు, ఎవరూ చెప్పలేరు. మార్కెట్ ఇక్కడ నుంచి డెఫినెట్గా 100 పాయింట్స్ పైకి పోయిద్ది, ఇక్కడ నుంచి డెఫినెట్గా 100 పాయింట్స్ కిందకి ఫాలో అయ్యిద్ది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది ఈ ఫ్రెష్గా ఏ లో ఏదైతే ఉందో ఇది బ్రేక్ చేసిందంటే, ఈ లో ఏదైతే ఉందో ఇది బ్రేక్ చేసిందంటే డెఫినెట్గా మన టార్గెట్ అనేది హిట్ అయ్యిద్ది. ఒక్కసారి చూద్దాం ఏమవుతుందో. కొంచెం మార్కెట్కి అయితే టైం ఇద్దాం. ఓకే, ఒక్క నిమిషం మీకు ఒకసారి హారిజంటల్ లైన్ డ్రా చేసి పెడతా. దానివల్ల ఏంటంటే మీకు ఒక ఐడియా వచ్చింది అన్నట్టు. మార్కెట్ అయితే ఓకే, ఈ హై ఏదైతే ఉందో ఈ హైని బ్రేక్ చేసిందంటే కొంచెం మనకి ముష్కిల్ అన్నట్టు. ఐ మీన్ స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు, ఇక్కడ నుంచి రెస్పెక్ట్ చేసి మార్కెట్ కింద పడిందంటే డెఫినెట్గా మన టార్గెట్ అనేది హిట్ అయింది. బట్ స్టిల్ నేను ఏదైతే ప్రాసెస్ ఫాలో అయ్యానో నాకైతే హోప్ ఉంది టార్గెట్ హిట్ అయ్యిద్ది అని చెప్పేసి. ఓకే, చూద్దాం ఒక్కసారి. ఓకే, మార్కెట్ అనేది ఆ లెవెల్ నుంచి రెస్పెక్ట్ చేసి కిందకి వస్తే మాత్రం మనకైతే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మార్కెట్ హైయర్ హై ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్తే అట్లా
అట్లా పైకి వెళ్ళిందంటే మన స్టాప్ లాస్ హిట్ అయ్యింది, ఇట్లా కిందకి వచ్చిందంటే మన టార్గెట్ అయితే హిట్ అయ్యింది. సింపుల్ అనాలిసిస్ ఫ్రెండ్స్. మనం ఏం కాంప్లికేటెడ్ చేయట్లేదు, కాంప్లికేటెడ్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. మనం ఏ విషయాన్నైనా సరే లైఫ్లో కాంప్లికేటెడ్ చేసుకుంటే మనకు అంత టైం పట్టిద్ది అన్నట్టు, అందులో మనం సస్టైన్ అవ్వడానికి. ఈ బిజినెస్ అనే కాదు, ఏ బిజినెస్ అయినా సరే మనం ఎంత కాంప్లికేటెడ్ చేసుకుంటే అంత కష్టం అన్నట్టు, అంత టైం పట్టిద్ది. బట్ స్టిల్ సింపుల్ అనాలిసిస్. ఒక్క నిమిషం, నేను ఇంకో సిస్టంలో చార్ట్ చూస్తున్నా, ఒక్క నిమిషం క్లియర్ చేసేద్దాన్ని నేను. ఒక్కసారి మీ అందరికీ హారిజాంటల్ లైన్ అవన్నీ డ్రా చేసి పెడతా. దీనివల్ల ఏంటంటే మీకు ఈ లైన్స్ వల్ల కొంచెం మీకు ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇదేదైతుందో అక్కడ నుంచి మార్కెట్ అనేది రెస్పెక్ట్ చేసింది. మళ్ళీ మార్కెట్ అనేది మన ఫేవర్లో వస్తుంది. నేను మీకు ఏదైతే చెప్పానో, వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే డెఫినెట్గా మార్కెట్ అనేది షార్ప్గా ఫాలో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. లేదు ఇక్కడ నుంచి ఇది పైకి పోయిందంటే మాత్రం కొంచెం కష్టం అన్నట్టు మన టార్గెట్ స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి. ఓకే, చూద్దాం. ఏదైనా అప్డేట్ ఉంటే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. ఫ్రెండ్స్, ఇవన్నీ క్లియర్ చేసేద్దాం. దీనివల్ల మనకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉండేది. ఒక్కసారి మీకు హారిజాంటల్ లైన్స్ మీకు డ్రా చేసి పెడతా, దానివల్ల మీకు ఒక ఐడియా వచ్చింది అన్నట్టు. ఒక్క నిమిషం. ఓకే, హారిజాంటల్ లైన్ ఏదైతే హై ఉందో ఇదొకటి, నెక్స్ట్ ఇదైతే లో ఉందో ఇదొకటి. ఒక్క నిమిషం. ఓకే, ఏదైతే లో ఉందో ఇదొకటి, నెక్స్ట్ ఇంకో లో ఉంది కదా ఇది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇది 1 minute టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్, 5 minutes కాదు. ఏదైతే కొంచెం పైకి, ఓకే, ఈ లో ఏదైతే ఉందో లో, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది హై ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్తుంది. దీన్ని ఎవరు చూసినా సరే చెప్పగలరు అన్నట్టు, హై ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్తుంది. బట్ ఒక్క నిమిషం. ఓకే, ఏదది, ఓకే, ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే మార్కెట్ హై ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్ళింది. నెక్స్ట్ వన్స్ ఇది బ్రేక్ చేసిందంటే మన స్టాప్ లాస్ హిట్ అయ్యిద్ది. లేదు, వన్స్ ఇది కిందకి బ్రేక్ చేసిందంటే మన టార్గెట్ అయితే హిట్ అయ్యిద్ది. ఓకే, చూద్దాం ఎట్లా బిహేవ్ చేసిద్ది అనేది మార్కెట్. నేను ఇంకో సిస్టంలో చార్ట్ చూస్తున్నా, అందులో కంపేర్డ్ టు సెల్లర్స్ కంటే బయర్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు. సెల్లర్స్ అయితే మార్కెట్ని కిందకి తీసుకొస్తున్నా సరే స్టిల్ బయర్స్ అనేవారు కొంచెం స్ట్రాంగ్. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, 3000, 4200 వన్స్ ఈ లెవెల్ బ్రేక్ చేసిందంటే డెఫినెట్గా మన టార్గెట్ అయితే హిట్ అవుతుంది. ఇంకో 50 points ఫాలో అయిందంటే మన టార్గెట్ హిట్ అయ్యింది అన్నట్టు. నేను మీకు ఏదైతే చెప్పానో మార్కెట్ అక్కడ నుంచి రెస్పెక్ట్ చేసింది, ఆ లెవెల్ని రెస్పెక్ట్ చేసి మార్కెట్ అనేది మళ్ళీ ఓకే చూద్దాం. రెస్పెక్ట్ చేసింది, అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ ఫాలో అవడం అయితే జరుగుతుంది. సింపుల్ అనాలిసిస్ ఫ్రెండ్స్. మనమే కాంప్లికేటెడ్ చేసుకుంటాం మార్కెట్ని. మార్కెట్ చాలా సింపుల్, కాకపోతే కొంచెం మనం మార్కెట్కి టైం కేటాయించాల్సి ఉండిద్ది. ఒక కంఫర్ట్ జోన్ నుంచి అయితే బయటికి రావాల్సి ఉండిద్ది. అంతే తప్పితే మనం చాలామంది టైం బాంబ్ స్ట్రాటజీ అంటారు, నెక్స్ట్ వచ్చేసి 9:15 AM స్ట్రాటజీలు అంటారు. స్టిల్ అవన్నీ వర్క్ కావు ఫ్రెండ్స్. వన్స్ మీ మైండ్ సెట్ క్లియర్గా ఉండి ఒక ట్రేడర్ సైకాలజీ అర్థం చేసుకుంటే డెఫినెట్గా మీరు ట్రేడింగ్ ఈ ఫీల్డ్లో అయితే మాత్రం సస్టైన్ అవ్వగలరు. ఒక్క నిమిషం. ఓకే, స్టిల్ అయితే నాకైతే హోప్ ఉంది మన టార్గెట్ అయితే హిట్ అయిద్దని. చాలామందికి ఎట్లా అంటే 5000 ప్రాఫిట్ వచ్చింది కదా, ఎగ్జిట్ అయిపోవచ్చింది కదా అని చెప్పేసి. బట్ మనకి మన స్ట్రాటజీ పైన కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇన్ కేస్ స్టాప్ లాస్ హిట్ అయినా సరే వెరీ ఫైన్. మన రిస్క్ రివార్డ్ కూడా కొంచెం బెటర్గానే ఉంది. ఇంతకుముందు అయితే 85 points పెట్టేటోళ్ళం, ఇప్పుడైతే ఒక 100 points అయితే మన టార్గెట్ పెట్టాం కాబట్టి ఓకే. మన టార్గెట్ హిట్ అయితే ఒక 10,000 వరకు అయితే ప్రాఫిట్ వచ్చింది. 10,000 అనేది అంటే స్మాల్ అమౌంట్. ఒక నిమిషం. 3,500, 3,800 అట్లా 4,250. ఒక్క నిమిషం, ఈ లైన్ అయితే డ్రా చేద్దాం. ఓకే, వన్స్ ఈ లైన్ బ్రేక్ చేసిందంటే మాత్రం డెఫినెట్గా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన టార్గెట్ అయితే హిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బయర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఇంత టైం స్పెండ్ చేశారో స్టిల్ వాళ్ళు లూజ్ అయిపోయారు అన్నట్టు. అప్పుడు ఏంటంటే బయర్స్ ఎవరైతే ఉన్నారో బయర్స్ కూడా కన్వర్టెడ్ ఇంటూ సెల్లర్స్ అవుతారు. కాబట్టి డెఫినెట్గా ఒక షార్ప్గా ఫాలో అయింది. ఓకే, వన్స్ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ బ్రేక్ అవ్వనివ్వండి, షూర్గా మన టార్గెట్ అనేది
హిట్ అయ్యిద్ది అనుకుంటున్నా. చూద్దాం ఏమైద్దో. ఒక 50 పాయింట్స్ ఫాలో అవ్వడం అనేది మార్కెట్కి పెద్ద మ్యాటర్ అయితే కాదు. అది బ్యాంక్ నిఫ్టీ. ఓకే 4,000 3,800 3,400. ఓకే చూద్దాం. ఐ మీన్ ఈ లెవెల్ అయితే ఏదైతే ఉందో ఈ లెవెల్ని బ్రేక్. ఓకే 4,600 4,000 5,000 ఓకే 3,700. ఓకే చూద్దాం. ఐ మీన్ ఈరోజు అయితే మనకి బిజినెస్ కొంచెం లేట్గా అవుతుంది ఫ్రెండ్స్. బిజినెస్ ఎప్పుడు కూడా వితిన్ 5 మినిట్స్లో మనకి టార్గెట్ హిట్ అయిపోయింది. బట్ స్టిల్ ఈరోజు అయితే కొంచెం లేట్ అవుతుంది, కామన్ అన్నట్టు. అంతే తప్పితే ఒక్కొక్క రోజు మన టార్గెట్ అనేది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో హిట్ అయిపోయింది. మీరు చాలాసార్లు నా వీడియోలు చూసుంటారు. వితిన్ 5 మినిట్స్లో మన టార్గెట్ హిట్ అయిన రోజులు ఉన్నాయి. సిమిలర్లీ 5 మినిట్స్లో, నెక్స్ట్ వచ్చేసి 10 మినిట్స్లో. ఓకే 3,000 ఓకే. చాలా రోజులు ఐ మీన్ వితిన్ 2-3 మినిట్స్లో టార్గెట్ హిట్ అయిన రోజులు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 5 మినిట్స్ 10 మినిట్స్లో కూడా హిట్ అయిన రోజులు ఉన్నాయి. ఈరోజు అయితే కొంచెం టైం పడుతుంది. ఓకే ఇదో బిజినెస్ అన్నట్టు. 10 మినిట్స్ అనేది కొంచెం పేషెన్స్తో ఉండాలి మనం. ఇంట్రాడే ట్రేడింగ్లో కూడా కొంచెం పేషెన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. మన ఎందులో అంటే ఐ మీన్ పొజిషనల్ ట్రేడింగ్లో ఎట్లా మనకి పేషెన్స్ ఉండాలో సిమిలర్లీ ఇంట్రాడే ట్రేడింగ్లో కూడా మనకు ఒక పేషెన్స్ అయితే ఉండాలి. 3,300 3,700 3,100. ఓకే చూద్దాం. మార్కెట్ అనేది ఇక్కడ ఇంత టైం నేను మీకు ఏదైతే చెప్పానో స్టిల్ బయర్స్ అనేవాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు కంపేర్ టు సెల్లర్స్ అన్నట్టు. వన్స్ ఓకే చూద్దాం. ఐ హోప్ మన టార్గెట్ అయితే హిట్ అయ్యింది. బట్ వన్స్ ఈ లెవెల్ అయితే ఏదైతే ఉందో ఈ లెవెల్ని కొంచెం క్రాస్ ఐ మీన్ నోటేమట మాటలు కూడా రావట్లేదు అన్నట్టు. కొంచెం వాటర్ తాగి. ఓకే 4,000 అట్లా. ఓకే వన్స్ ఈ లెవెల్ అయితే బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మన టార్గెట్ అయితే హిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే నియర్లీ 10 మినిట్స్ కంటే అబోవ్ అయిపోయింది మనం పొజిషన్ తీసుకొని. ఓకే వెరీ ఫైన్. నిమిషంగా ఒక 1,000 రూపీస్ వస్తుందంటే డెఫినెట్గా మనం వెయిట్ చేయాల్సి ఉండిద్ది. 10,000 అనేది నాట్ ఏ స్మాల్ అమౌంట్. 5,100 5,000. ఓకే చూద్దాం. ఐ హోప్ మన టార్గెట్ అయితే హిట్ అవుతుంది. వన్స్ ఈ లెవెల్ క్రాస్ అవ్వమండి. క్రాస్ అయితే ఓకే 5,600 5,900 5,000. ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు 5,900. డెఫినెట్గా మార్కెట్ అనేది డెఫినెట్గా మన టార్గెట్ అయితే హిట్ అవుతుంది. ఓకే చూద్దాం. మళ్ళీ 4,700 4,400 5,000. ఓకే చూద్దాం. దీన్ని చాలామంది ఎట్లా అంటే ఒక గ్యాంబ్లింగ్లా ట్రీట్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ గ్యాంబ్లింగ్లో అయితే మాత్రం ట్రీట్ చేయొద్దు, ఒక బిజినెస్లా ట్రీట్ చేయండి. గ్యాంబ్లింగ్ కంటే ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ 6,400 6,600 6,500 7,000 మీకు. ఓకే వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయింది కదండి. ఇప్పుడు చూడండి వితిన్ ఓకే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఏదైతే చెప్పానో ఒక్క నిమిషం, నేను ఏదైతే చెప్పానో దాని ప్రకారం మార్కెట్ అనేది ఒక్క నిమిషం. ఓకే ఒకసారి రీఫ్రెష్ చేసి చూపిస్తా. ఓకే రీఫ్రెష్ అయితే అవుతుంది. స్టిల్ రీఫ్రెష్ అయితే అవుతుంది. ఓకే బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ అయితే లోడ్ అవ్వలేదు. మీరు ఇక్కడ చూడొచ్చు కొంచెం టెర్మినల్ అయితే మన ఆర్డర్ అయితే వేగంగా ప్లేస్ అయిపోతుంది. సిమిలర్లీ మన టార్గెట్ హిట్ అయినప్పుడు ఎమ్మటనే పొజిషన్ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మనం దీంతో మనకు పెద్ద ప్రాబ్లం లేదు. చార్ట్స్ ఓపెన్ అయినా ఓపెన్ అవ్వకపోయినా మీకు. ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు 10,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చార్ట్స్ గురించి కానీ, ఎందుకంటే నేను ఇంకో సిస్టంలో చార్ట్ చూస్తున్నాను కాబట్టి నాకు ఈ సిస్టంలో నేను చార్ట్స్కి అంత ప్రయారిటీ అయితే ఇయ్యను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకో సిస్టంలో చార్ట్స్ చూస్తున్నా కాబట్టి నేను ఏదైతే మీకు చెప్పానో వన్స్ ఆ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత
ఓకే ఏమైంది దీనికి? ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు 9:20కి మనం ట్రేడ్ తీసుకుంటే 9:37కి మన పొజిషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే నియర్లీ 17 మినిట్స్ అయితే టైం పట్టింది ఈరోజు అయితే బిజినెస్ అవ్వడానికి. ఓకే, ఒక్కొక్క రోజు ఒకలా అయ్యిద్ది అన్నట్టు. ఒక్క నిమిషం, ఆల్ పొజిషన్స్ టెర్మినల్ అయితే కొంచెం ఇది ఉంది 10,000. మీకు ఒకసారి నా ఫండ్స్ ఒకసారి చూపిస్తా ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఓకే, రిఫ్రెష్ అయితే అవుతుంది. సంథింగ్ ఇందులో ఏదో ప్రాబ్లం అయితే ఉంది. ఒక్క నిమిషం, రిఫ్రెష్ అయితే అవుతుంది. నేను వన్స్ ఆ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మన టార్గెట్ హిట్ అయ్యిందని మీకు క్లియర్గా మెన్షన్ చేసినట్టుగా మార్కెట్ అనేది ఒక 2-3 సెకండ్స్లోనే మన టార్గెట్ హిట్ చేసింది. ఏదైతే మనం ప్రైస్ యాక్షన్ చూసామో లోవర్లో ఫామ్ అవుతూ మార్కెట్ కిందకు వచ్చిందో ఆ బేసిక్స్ పైన నేను ట్రేడ్ అయితే తీసుకున్నాను. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏ బేసిక్స్ పైన నేను ట్రేడ్ తీసుకున్నా ఏందనేది, దాని వెనుక ఉన్న లాజిక్ ఏందనేది. ఒక్క నిమిషం, ఈ చార్ట్స్ అయితే లోడ్ అవ్వట్లేదు. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు నా ఫండ్స్ కూడా చూపిస్తాను. దానివల్ల మీకు ఏంటంటే ఒక ఐడియా వచ్చింది అన్నట్టు. ఒకసారి మీకు చార్ట్స్ పైకి తీసుకుపోయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్, ఈ చార్ట్స్ అయితే హ్యాంగ్ అయ్యాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక్క నిమిషం, మీ అందరి గురించి మళ్ళీ ఇంకోసారి రీఫ్రెష్ చేసి చూపిస్తా. ఓకే, మన ఆర్డర్ ప్లేస్ అయింది. అట్ ద సేమ్ టైం మన ఆర్డర్ కూడా మన టార్గెట్ పాయింట్ రాగానే ఎగ్జిట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఈ టెర్మినల్లో నేను చార్ట్ చూడట్లేదు కాబట్టి నాకైతే అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏమనిపించలేదు. నేను ఇంకో సిస్టంలో చార్ట్ చూస్తున్నాను కాబట్టి మీరు ఇక్కడ చూసినట్టయితే ఓన్లీ నిఫ్టీ చార్ట్స్ మాత్రం ఓపెన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం హ్యాంగ్ అయిపోతుంది, చార్ట్స్ అయితే లోడ్ అవ్వట్లేదు. మీరు ఇక్కడ చూడొచ్చు 10,000 అయితే మనకి ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఒక్క నిమిషం, చాలామంది ఫండ్స్ ఎంత బ్రో, ఫండ్స్ ఎంత అని అడుగుతున్నారు. ఒక్క నిమిషం, నా ఫండ్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తా. ఫండ్స్ కూడా లోడ్ అవ్వట్లేదు. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నేను అవైలబుల్ బ్యాలెన్స్ వచ్చేసి 2,59,000తో నేను డే స్టార్ట్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు లిమిటెడ్ స్టార్ట్ ఆఫ్ ది డే వచ్చేసి 2,53,000. 53,000 అయితే ఈరోజు పొద్దున్న ఒక 6,000 నేను యాడ్ చేశాను. ఫండ్ ట్రాన్స్ఫర్ ఉన్నది కదా, ఫండ్ ట్రాన్స్ఫర్ ద్వారా 6,000 అనేది నేను యాడ్ చేశాను అన్నట్టు. ఎందుకంటే 100 క్వాంటిటీకి మనకి సరిపోదని చెప్పేసి. ఓవరాల్ ఇంతకుముందు అయితే మనకి 2,53,000 ఉన్నాయి, ఈరోజు 6,000 యాడ్ చేశా, 2,59,000. మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రియలైజ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ 10,000 అయితే మనకి ఈరోజు ప్రాఫిట్ వచ్చింది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే 2 lakh టోటల్ బ్యాలెన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, 2,69,000 అన్నట్టు. ఈరోజు ఈ 10,000 కలుపుకుంటే 2,69,000 అయితే మనకి ఈరోజు ఈరోజు 10,000తో కలుపుకుంటే 2,69,000 అయితే మనకి ఫండ్స్ అయితే టెర్మినల్లో ఉన్నాయి. బట్ స్టిల్ అయితే చార్ట్స్ అయితే లోడ్ అవ్వట్లేదు, సమ్ ప్రాబ్లం అయితే ఏదో ఉన్నట్టుంది. ఇంకొకసారి రీఫ్రెష్, ఓకే అబ్బా, లోడ్ అయ్యే టైంకి రీఫ్రెష్ చేసాం. ఓకే, చూద్దాం. ఈ టెర్మినల్లో ఏంటంటే ఇందులో కాకపోతే మీకు జీరోదా టెర్మినల్ పైకి తీసిపోయి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా లాజిక్ ఏందని. ఆల్మోస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసా టోటల్గా నేను ఎక్కడ సెల్ చేసా, ప్రైస్ యాక్షన్ ఎక్కడ చూసాను అని చెప్పేసి. బట్ ఒక్క నిమిషం ఇందులో యాడ్ చేద్దాం. ఈ టెర్మినల్ బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం చార్ట్స్ అయితే లోడ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. మీరు అక్కడ చూడొచ్చు హ్యాంగింగ్ ప్రాబ్లం అయితే ఉన్నట్టుంది. బట్ స్టిల్ అయితే మన ఆర్డర్ ప్లేస్ అయింది, అట్ ద సేమ్ టైం టార్గెట్ హిట్ అవ్వగానే కంప్లీట్ అయిపోయింది. కాబట్టి మనకైతే పెద్ద ప్రాబ్లం అయితే నాకేం అనిపించలేదు, ఎందుకంటే నేను ఇంకో సిస్టంలో చార్ట్ చూస్తున్నాను కాబట్టి. ఓకే, దీని గురించి అయితే వదిలేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు 10,000 అయితే ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్స్ అనేవి బై ప్రోడక్ట్ ఆఫ్ మన ప్రాసెస్ ఫ్రెండ్స్. మనం ప్రాసెస్ ఫాలో అయితే డెఫినెట్గా ప్రాఫిట్స్ అటంతట అయ్యే వస్తాయి. నేను చాలాసార్లు మన వీడియోలో రిపీటెడ్ థింగ్ ఇదే చెప్తున్నా, ప్రాసెస్ ఫాలో అవ్వండి. డెఫినెట్గా మనకి ప్రాఫిట్స్ అనేవి ఆటోమేటిక్గా అటంతట అయ్యే వస్తాయి. జస్ట్ మనం ప్రాసెస్ ఒక్కటి ఫాలో అయితే చాలు అన్నట్టు. ఒక్క నిమిషం మీకు జీరోలోకి తీసిపోయి చూపిస్తా అన్నట్టు. ఓకే, ఒక్క నిమిషం. జీరోదా టెర్మినల్ పైకి అయితే మనం ఫైనల్గా అయితే వచ్చాం. నిఫ్టీ బ్యాంక్ ఒకసారి చార్ట్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, ఇది వచ్చిందా బ్యాంక్ నిఫ్టీ? ఓకే, ఇందులో లోడ్ అయిందిలేండి ఫ్రెండ్స్, మనం ఇంకా అక్కడ పోవాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు ఇక్కడ చూసినట్టయితే
నేను మీకు క్లియర్గా చెప్పా ఫ్రెండ్స్, ఏంటంటే మార్కెట్ అనేది ఒక్క నిమిషం సమ్ అరౌండ్ నా ఎంట్రీ పాయింట్ వచ్చేసి ఇక్కడ మార్కెట్ అనేది హై లెవెల్స్ ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్తే లెట్స్ సే ప్రైస్ యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ హై అప్ ట్రెండ్ అయితే హయ్యర్ హై, అదే డౌన్ ట్రెండ్ అయితే లోవర్ లో ఫ్రెండ్స్. అది మీకు అందరికీ బేసిక్గా మీకు తెలిసి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక్క నిమిషం ఇదంతా క్లియర్ చేసేద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది ఫ్రెష్గా లో అనేది ఒకటి క్రియేట్ అయింది. సిమిలర్లీ మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. బట్ ఈ హై ఏదైతే ఉందో ఈ హైని మార్కెట్ అనేది బ్రేక్ చేయలేకపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ మార్కెట్ అనేది కిందకి ఫాలో అవ్వడం జరిగింది. లోవర్ ఫామ్ చేసుకుంటూ ఇక్కడ మీరు ఇది ఫ్రెష్ లో అన్నట్టు ఈ లో బ్రేక్ చేసి ఈ లో దగ్గర కొంత టైం స్పెండ్ చేసింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక్కసారి క్లియర్ చేసి చూపిస్తా. ఈ లో ఏదైతే ఉందో ఈ లో దగ్గర మార్కెట్ అనేది కొంత టైం అనేది స్పెండ్ చేసింది. వన్స్ ఎట్లాగంటే మీకు ఒకసారి హారిజాంటల్ లైన్ మీకు డ్రా చేసి చూపిస్తే మీకు కొంచెం క్లియర్గా అర్థమైంది అన్నట్టు. ఈ లో ఏదైతే ఉందో నెక్స్ట్ వచ్చేసి ఈ హై, ఒక్క నిమిషం హారిజాంటల్ ఓకే హై అయినా పర్లేదు ఓకే. ఈ హై ఏదైతే ఉందో మార్కెట్ అనేది ఒక్క నిమిషం ఓకే మార్కెట్ అనేది ఈ హైని బ్రేక్ చేయలేకపోయింది అన్నట్టు. మన స్టాప్లో సమ్ అరౌండ్ ఎక్కడున్నో మార్కెట్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళి మార్కెట్ అనేది బ్రేక్ చేయలేకపోయింది. వన్స్ ఇది బ్రేక్ అయితే నాకు కాన్ఫిడెన్స్ కొంచెం తగ్గుంది అన్నట్టు, నా స్టాప్ లాస్ హిట్ అయ్యింది అని చెప్పేసి. ఎందుకంటే ప్రైస్ యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ హయ్యర్ హై అన్నట్టు. ఈ హై బ్రేక్ చేసిందంటే డెఫినెట్గా నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గిద్ది అన్నట్టు. ఎందుకంటే మన స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. నాకు కాన్ఫిడెన్స్ ఎక్కడ పెరిగిందంటే లెట్స్ సే మార్కెట్ అనేది ఈ హైని బ్రేక్ చేయలేకపోయింది. సిమిలర్లీ ఈ లో ఏదైతే ఉందో ఈ లోని మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే లోను బ్రేక్ చేసింది ఫ్రెండ్స్. లోను బ్రేక్ చేసిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు క్లియర్గా చెప్పాను, ఈ లో ఏదైతే ఉందో ఈ లోను మార్కెట్ బ్రేక్ చేసిందంటే మార్కెట్ అనేది షార్ప్గా ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉండిద్ది. అదే ఈరోజు కూడా జరిగింది ఫ్రెండ్స్. ఈ లో ఏదైతే బ్రేక్ అయిందో బ్రేక్ అయినా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన టార్గెట్ సమ్ అరౌండ్ ఎక్కడున్నో వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన టార్గెట్ అనేది హిట్ అయింది అన్నట్టు. మార్కెట్ని చాలామంది ఏంటంటే చాలా కాంప్లికేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. మార్కెట్ అంటే ఇట్లా ప్రీవియస్ డే ఎట్లా అంటే ప్రీ ఓపెన్ మార్కెట్ చూడాలి. ప్రీ ఓపెన్ మార్కెట్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్ ఓకే 5 మినిట్స్లో చూపిస్తా. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మార్కెట్ అనేది నియర్లీ ఒక 400 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది ఫ్రెండ్స్. చాలామంది ఏంటంటే 400 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది కదా, మార్కెట్ ఇక్కడ నుంచి ర్యాలీ చేసి పైకి వెళ్ళిపోయిద్ది, ఇక్కడ నుంచి బూమ్ అయిపోయింది అనుకుంటారు. బట్ అట్లా కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎవరైతే పొజిషన్ హోల్డ్ చేసి ఉంచారో వాళ్ళందరూ డెఫినెట్గా 400 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుందంటే డెఫినెట్గా వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. కాబట్టి ఎప్పుడైనా మార్కెట్ హ్యూజ్ గ్యాప్ అప్ కానీ హ్యూజ్ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయినప్పుడు మాత్రం మనం చూడాల్సింది ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. ప్రైస్ యాక్షన్ చూసిన తర్వాత ట్రేడ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ చూసినట్టయితే కంటిన్యూస్గా మనం 4 డేస్ నుంచి ప్రాఫిట్లో ఉన్నాం. ఇక్కడ 7,200, 7,500, 7,500, 9,200, ఈరోజు ఒక 10,000. మనం ఈ ప్రాఫిట్స్ కేవలం నేను ప్రాసెస్ ఫాలో అవ్వడం వల్ల మాత్రమే వచ్చింది ఫ్రెండ్స్. అంతే తప్పితే నేను స్ట్రాటజీ ఫాలో అవ్వడం వల్ల మాత్రం అయితే రాలేదు. చాలామంది ఏంటంటే కేవలం స్ట్రాటజీ వల్లే మార్కెట్ నడిచిద్ది. బట్ స్టిల్ మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. మన ఛానల్లో నియర్లీ ఒక 250 అనుకుంటా 250 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ నాకు తెలిసి 2-3 స్ట్రాటజీలు ఫాలో అయ్యే వచ్చి ఉంటారు. బట్ స్టిల్ వాళ్ళు అమౌంట్ ఎర్న్ చేయలేకపోతున్నారంటే దానికి కారణం వాళ్ళ సైకాలజీ అర్థం చేసుకోలేకపోతున్నారు. నా మెయిన్ ఫోకస్ వచ్చేసి సైకాలజీ పైన తప్పితే స్ట్రాటజీ పైన అయితే కాదు. డెఫినెట్గా మనం స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. బట్ అంతకుముందైతే మీ సైకాలజీ నేను బిల్డప్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ఎవరికై ఇది చాలామందికి నచ్చదు అన్నట్టు, చాలామందికి నచ్చదు, చాలా నెగిటివ్ కామెంట్లు పెడుతుంటారు. బట్ అవన్నీ నేను పట్టించుకోను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఒకటి నమ్ముతాను, ఏంటంటే మనకి ఎప్పుడు ఒక నెగిటివ్ మైండ్ సెట్ అనేది ఎప్పుడు మనకు ఒక పాజిటివ్ లైఫ్ని అయితే ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, ఒక నెగిటివ్ మైండ్ సెట్ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఒక నెగిటివ్ మైండ్ సెట్ అనేది మనకి ఎప్పుడు ఒక పాజిటివ్ లైఫ్ని అయితే ఇవ్వలేదు. మన మైండ్ సెట్ నెగిటివ్గా ఉంటే మన లైఫ్ కూడా నెగిటివ్గానే పోతుంది. కాబట్టి ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచన చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు నేను ఎర్న్ చేస్తానంటే మీరు కూడా రేపు పొద్దున్న ఎర్న్ చేయగలరు. కాబట్టి మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ చేసుకోవద్దు. ఎట్ ఎనీ కాస్ట్ మీరు ఈ ఫీల్డ్లో సస్టైన్ అవ్వాలనే ఒక మైండ్ సెట్తో ఉండండి. ఎప్పుడు పాజిటివ్గా ఉండండి. మీరు ఏదైతే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారో ఆ స్ట్రాటజీ పైన 100% హోప్తో ఉండండి, నమ్మకంతో ఉండండి. ఎస్, ఈ స్ట్రాటజీ నాకు వర్క్ అయ్యిద్ది అని చెప్పేసి. స్టిల్ మీరు ఇక్కడ చూడొచ్చు మార్కెట్ ఇంకా ఫాలో అవుతుంది. బట్ ఓకే ఎనఫ్, మనం ఎక్కువ గ్రీడీనెస్కి పోవద్దు అన్నట్టు. 10,000 అనేది
పెర్ డేలో 10,000 అనేది చిన్న అమౌంట్ అయితే కాదు. నాకు తెలిసినంత వరకు మీకు కూడా తెలుసు 10,000 అనేది చిన్న అమౌంట్ అయితే కాదు. అది ఇంట్రాడేలో 10,000 ఎర్న్ చేయడం అనేది నాకు తెలిసినంత వరకు చిన్న అమౌంట్ అయితే కాదు. బట్ నాకు ఈ ప్రాఫిట్స్ నేను వెరీ హ్యాపీ అన్నట్టు. ఎండ్ ఆఫ్ ది మంత్లో చూసుకుంటా, నేను ఇంతకుముందు ఒక ఆర్గనైజేషన్లో జాబ్ చేసేవాడిని, సమ్ అరౌండ్ నాకు వచ్చేది దానికంటే 4 టైమ్స్ నాకు ఎక్కువ మార్కెట్లో వస్తున్నప్పుడు నేను ఇంకెందుకు గ్రీడీకి పోవాలి చెప్పండి ఒకసారి. కాబట్టి దీన్ని ఒక బిజినెస్ వాళ్ళు ట్రీట్ చేయండి. ఎప్పటికైనా ఈ ఫీల్డ్ మీకు డెఫినెట్గా మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి డబుల్ త్రిబుల్ రిటర్న్స్ ఇచ్చింది, దానికి నాది గ్యారంటీ. కాకపోతే కొంచెం ప్యాషనేట్తో ఉండండి ఈ ఫీల్డ్ పట్ల. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి, నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు ఫ్రెండ్స్, నెగిటివ్ కామెంట్ పెట్టినట్టు వాళ్ళని ఎవరిని నేను పాయింట్అవుట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళందరూ మన మెంబర్స్ అన్నట్టు. వాళ్ళ డౌట్లు వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ చెప్తున్నాను, అంతే తప్పితే మీరైతే నెగిటివ్గా తీసుకోవద్దు. కాకపోతే కొంచెం పాజిటివ్గా ఆలోచన చేయండి. మైండ్ సెట్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మనీ మేనేజ్మెంట్, నెక్స్ట్ వచ్చేసి ఒక ట్రేడర్ సైకాలజీ. ఈ 3 వన్స్ మీకు క్లియర్ అయిపోతే మనకి స్ట్రాటజీ, మీరు ఎవరినైనా అడగండి, స్ట్రాటజీ 30 to 40% మాత్రమే ఇంట్రాడేలో ఉపయోగపడుద్ది. రెస్ట్ ఆఫ్ ది ఏదైతే 70% ఉందో ఆ 70% మొత్తం మైండ్ సెట్ ఒకటి, మనీ మేనేజ్మెంట్, నెక్స్ట్ వచ్చేసి ఒక ట్రేడర్ సైకాలజీ. ఈ 3 మీరు ఈ 3 పైన ఫోకస్ చేశారంటే డెఫినెట్గా నేను బాండ్ పేపర్ పైన సైన్ చేసి ఏమన్నా ఇస్తా. 3 to 4 మంత్స్లో మీకు మీరే ఒక్క బ్రేక్ ఈవెన్ స్టేజ్కి అయితే మీరైతే వెళ్ళగలరు. దానికైతే నాది గ్యారంటీ. కాబట్టి నెగిటివిటీని అయితే మాత్రం పూర్తిగా అవాయిడ్ చేసిండి. నెగిటివిటీ వల్ల మనకి జీరో ఉపయోగం ఉంది. జీరో ఉపయోగం ఉన్న దగ్గర మనం దాని గురించి ఒక్క సెకండ్ కూడా ఆలోచించి వేస్ట్ చేయడం అయితే నా దృష్టిలో వేస్ట్ అన్నట్టు. మనమైతే నెగిటివ్ ఏదైతే నెగిటివ్ కామెంట్స్ వాటి గురించి అయితే మనం పట్టించుకోవద్దు. నెక్స్ట్ ఐ హోప్ ఓకే, వీడియో లెంత్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ద బెస్ట్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. కాకపోతే నా ఫోకస్ ఏంటంటే, నేను ఇనీషియల్ స్టేజ్లో ఉండేటప్పుడు నాకు ఇవి ఎవరు చెప్పలేదు ఫ్రెండ్స్. నేను మీకులాగే స్ట్రాటజీ మనకు పరిగెట్టేటోడు అన్నట్టు. బోలింజర్ బ్యాండ్స్ చూసా, RSI చూసా, నెక్స్ట్ వచ్చేసి మూవింగ్ యావరేజ్ చూసా, చాలా స్ట్రాటజీలు తిరిగా. నాకు 3 to 3.5 years నాకు టైం పట్టిందంటే జస్ట్ బికాజ్ ఇవన్నీ తిరగటం వల్లే. నేను ఎప్పుడూ ఫోకస్ చేయలేదు, ఒక ట్రేడర్ సైకాలజీ పైన ఫోకస్ చేయలేదు, సిమిలర్లీ మనీ మేనేజ్మెంట్ పైన ఫోకస్ చేయలేదు, సిమిలర్లీ మైండ్ సెట్ పైన ఫోకస్ చేయలేదు. కాబట్టి ఇవన్నీ నాకు రిపీటెడ్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. నాకు అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వల్లే నాకు 3 to 3.5 years టైం పట్టింది. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, నా మెయిన్ మోటివ్ ఏంటంటే, మీకు అంత టైం పట్టొద్దు అసలు. మీకు మేబీ 1 year 1.5 yearsలోనే మీరు ట్రేడర్స్ అవ్వాలి. అందుకని చెప్పేసి నేను మీ మైండ్ సెట్ పైన, ఒక ట్రేడర్ సైకాలజీ పైన నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్ట్రాటజీ చెప్పాలంటే నాకేం పెద్ద సమస్య కాదు ఫ్రెండ్స్. మన తెలుగు కమ్యూనిటీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళకంటే నేను ఒక 2-3 స్ట్రాటజీలు ఎక్కువే చెప్పగలుగుతాను. అంత కెపాసిటీ అయితే నాలో ఉంది. ఎందుకంటే అవన్నీ నేను తిరిగి వచ్చా కాబట్టి. ఎన్ని ఇండికేటర్స్ ఉన్నాయో మీరు ఒకసారి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే, ఓకే, ఇక్కడ ఎన్ని ఇండికేటర్స్ ఉన్నాయో ఇందులో హాఫ్ ఆఫ్ ది ఇండికేటర్స్ మొత్తం నేను యూజ్ చేశా. అంటే మీరు అర్థం చేసుకోండి ఎన్ని స్ట్రాటజీలు వెనక పరిగెట్టాను. బట్ స్టిల్ అవన్నీ వర్క్ కావు. బట్ వర్క్ అవుతాయి. కాకపోతే మీ మైండ్ సెట్ క్లియర్గా, మనీ మేనేజ్మెంట్ లేకుండా, ఒక ట్రేడర్ సైకాలజీ అర్థం చేసుకోకుండా అయితే ఇవేవి వర్క్ అవ్వవు ఫ్రెండ్స్. ఐ హోప్ నేను ఏం చెప్పానో మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నెవర్ ఎవర్ give up. Thank you.